హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫిష్ అండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ముందుగా మనమైతే ఇలా క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్ ఫస్ట్ కిందికైతే పైపింగ్ కానీ ఎమ్మింగ్ కానీ ఏదైనా చేయడానికి ఫస్ట్ లైన్ అయితే మనము వేసేద్దాం. ఇక్కడ స్ట్రైట్ తీసుకొని క్లాత్ మార్క్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మన హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. మన హ్యాండ్ పొడవు ఇక్కడ నుండి షోల్డర్ జాయింటింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఫిష్ హ్యాండ్ కోసము 2 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ మన హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. మనకు హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఫిష్ హ్యాండ్స్కి, అప్పుడు మనము ఇక్కడ నుండి ఇక్కడికి మన హ్యాండ్ పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. మనం కొంచెం క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకునే అవసరం ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఫిష్ హ్యాండ్ ఇక్కడ నుండి మనము ఏ విధంగా అయితే తీసుకోవాలనేది చూస్తాం. డ్రా చేసుకోవడం, ఇలా డ్రా చేసుకోండి. ఇలా అయితే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేయండి. మనకు ఫిష్ హ్యాండ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. ఫిష్ హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి సెంటర్ని తీసేయండి. తీసి నెక్స్ట్ మనం ఇలా అయితే కట్ చేయండి. కట్ చేసి మనము 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి 4గా కట్ అయిపోయాయి. 2 ఇంచెస్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టండి. మెయిన్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ మళ్ళీ నేను ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ హ్యాండ్ ఎలా కటింగ్ చేశాను అనేది చూపిస్తున్నాను. మనం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ నుండి ఇలా పెట్టేసి చూడండి, మనం ఈ డాట్ ఒక్క దగ్గరగా తీసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఫిష్ హ్యాండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది దాన్ని కట్ చేస్తాము. చూడండి, మనం 2 ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టాం కదా, అవి రెండింటిని ఇలా పెట్టేసి మనము పైపింగ్ కానీ లేకపోతే వేరే క్లాత్ ఏదైనా ఉంటే లోపలికి జాయింటింగ్ కానీ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి. ఫిష్ హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.